ఇదిగో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ఉన్నారా లేదా? కాంతమ్మ ఫ్యామిలీకి మీరున్నారు, మరి రంగయ్య ఫ్యామిలీకి మీరున్నారా? కాంతమ్మ ఫ్యామిలీ, రంగయ్య ఫ్యామిలీ మేడం జాగ్రత్తగా వినండి. సమయం అనేది పోతే మనం ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేం. అందుకనే మీ జీవితంలో చాలా ముఖ్యమైనది ఏంటి? సమయం. ఎస్, మీరు ఎంత సమయాన్ని కరెక్ట్ గా వాడితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. మేము ప్రశ్న అడుగుతాం, మీరు చెప్పినటువంటి సమాధానాలు మా దగ్గర ఉండేటువంటి సమాధానాలతో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు. ఓకే, ఫస్ట్ ఆడడానికి మీ ముగ్గురులో నుంచి బలవంతులు ఎవరో ఇద్దరు రండి ఇక్కడికి. వెళ్ళండి మీ ఇద్దరు. బలవంతం చెప్పారు కదా, నువ్వే కదా బలవంతం చేసేది ఎప్పుడు. అయితే వెళ్తా. అందరూ గట్టిగా ఒకసారి ఫణిభూషణ్ కి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే కంటి సర్జరీ చేసుకున్నా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. హెయిర్ ప్లాంటేషన్ కూడా. ఒరిజినల్ హ్యాట్ ఇది, హెయిర్ ప్లాంటేషన్ కాదు. మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మహిళలు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. షాపింగ్ ఉందా? షాపింగ్ రైట్ ఆన్సర్. చీరలు రైట్ ఆన్సర్. మేకప్ రైట్ ఆన్సర్. గొడవలు రైట్ ఆన్సర్. సీరియల్స్ 11 రైట్ ఆన్సర్. సుమాటా లేవు. పూలు లేవు. పూజలు వ్రతాలు రైట్ ఆన్సర్. స్టార్ మహిళ రైట్ ఆన్సర్. చాడీలు చెప్పడం రైట్ ఆన్సర్. డ్రమ్ము సిమెంట్. గోల్డ్ నగలు కొనుక్కోవడం. ఓకే. పొద్దున పనులు, ఇంటి పనులు రైట్ ఆన్సర్. ఓకే, మీకు వచ్చినటువంటి అమౌంట్ 2, 4, 5, 580, 630, 870, 8,70,000 మీకు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి 8 లక్షలు మేము ఇచ్చేస్తున్నాం. ఇవ్వడానికి అదేవి ఇట్స్ నాట్ యువర్ ఫాదర్స్ మనీ. 4 రౌండ్ల తర్వాత వాళ్ళు ఏమిస్తే అది తీసుకోండి. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నాకు 30,000 ఇవ్వా. ఎందుకు కనకాంబరాలు కొనుక్కుంటావా? ఊరుకో. విగ్గు కొనుక్కుంటా. విగ్గు నీకు కదా అవసరం. చెప్పని ఆన్సర్స్ చూద్దాం. నంబర్ 2 ఓపిక, సహనం, పొదుపు. ఇది అస్సలు చేయరు. మీ ఆవిడకు ఉండేది అదే. మా ఆవిడకి లేదు కాబట్టి అప్పులు అయిపోయిన ఈరోజు నేను. ఎపిసోడ్ రావడానికి కారణం డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకే వచ్చాను నేను. ఏడవక్ ప్లీజ్, ఇట్స్ ఓకే, డోంట్ క్రై. లేడీస్ కి పొదుపు అసలు కష్టపడేది మేము. మీరేమో మేకప్ వేసుకొని షాపింగ్ అని. ఏం భాస్కర్, మీ ఫ్యామిలీ చదివితే 3 లేడీస్. నేను చాలా హట్ అయింది ఏంటంటే స్టార్ మహల్ కి 2 లక్షలు వేయడం ఏంటి? నోట్లు వేస్తుంది. స్టార్ మహిళ ఎవరిచ్చాడు పేమెంట్? నీకే. ఓకే, కంట్రోల్. ఓకే, నంబర్ 10 మహిళా దినోత్సవం మర్చిపోతారా మీరు? March 8th బేరాలు ఆడడం. ఫ్రీ బస్ మర్చిపోయారు మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. అరే, ఫ్రీ బస్ అనేది 80s లో ఉందా? దాని గురించి మాట్లాడుతూ ఉందా? 80s లో ఉందా అని అడుగుతున్నాను రా. మీరు 80s గెటప్ లో వచ్చారు కానీ మనం 80s లో లేము. అయితే ఉంది. ఫ్రీ బస్ లేకపోవడం అంటే మేడం షూటింగ్ ఆ ఫ్రీ బస్ లోనే వస్తారు మేడం. 8,70,000 సంపాదించారు. యాక్చువల్లీ 15 lakhs రావాల్సింది కాబట్టి మీకు ఒక పనిష్మెంట్. మీరు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఏంటంటే ఒక కొడుకు, యువర్ ఇంకొక కొడుకు, ఐ యామ్ మదర్. ఓకే. అబ్బా అమ్మగారు, ఇంకెంతసేపు కొడతారు అమ్మగారు? ఇంకొంచెం అయితే ఆ కాలర్ అయిపోతుందిరా. ఇంకొంచెం ఓపిక పట్టు. కొంచెం అని 2 months అవుతుంది అమ్మగారు. మీరు షర్టు కుడితే పర్లేదు అమ్మగారు, నా వీపు కూడా కలిపి కుట్టేశారు తెలుసా? మొన్న దెబ్బలు తగిలాయి, 2 కుట్లు కావాలని డాక్టర్ గారు అన్నారుగా. అవును, అందుకనే వేసాను రా 2 కుట్లు.
పెద్ద అబ్బాయి ఏడి? పెద్దోడు. పెద్దోడు. ఒరేయ్ పెద్ద దూడా, ఉదయం. అమ్మగారు నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తా. ఎందుకు? పెద్దోడికి నరాలు పైకి లాగలేదు అమ్మగారు. అవునరా నూక, అవునరా నూక. నన్ను గుర్తుపట్టినంతగా ఇంకా ఎవరు గుర్తుపట్టట్లేదురా నూక. అమ్మగారితో మాట నేను పనివాడినయ్యా. అమ్మగారు పిలవమంటే పిలిచావా నన్ను నూక? అవును సార్. నూక నిన్ను. బాబు అమ్మా నేను మొన్ననే 10వ తరగతి పాస్ అయ్యానమ్మా. బాబు నేనెన్ని జాకెట్ గుడ్డలు కుట్టి 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 ఈ రోజున నువ్వు 10వ తరగతి పాస్ అయ్యావు బాబు. మీరంత ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. వాడు 8th క్లాస్ మర్చిపోయి 10 అంటాడు. నేనేది పాస్ అయ్యానో నువ్వే చెప్తావేరా నూక. నువ్వు ప్రయోజకుడి వెయ్యావు. నీకు ఇప్పటికైనా సరే నేను పెళ్లి చెయ్యాలి. పెళ్లి? అవును బాబు. నా జీవితంలో నేను వద్దనుకుంటుంది అదొక్కటే. అమ్మగారు బాబుకి ఏదైనా ప్రాబ్లం ఏమో అడగండి ఫస్ట్. నీకు డైలాగులు లేవురా నూక. అబ్బా మీరు కూడా. నువ్వు చేసుకోకపోతే చిన్నోడు చేసుకుంటాడు పెళ్లి. ఒరే చిన్న దూడా, ఉదయం. అమ్మగారు నాదొక చిన్న సందేహం. కోస్తే ఊరికి సరిపోయేలా ఉన్నాడు వీడు, చిన్నోడు ఎట్లా అయ్యాడు అమ్మగారు? పెద్దోడు చిన్నోడయ్యాడు, చిన్నోడు పెద్దోడయ్యాడు. కానీ పనోడే మనకి మొగుడయ్యాడు. పెద్దోడు 10వ తరగతి పాస్ అయినా సరే పెళ్లి చేసుకోని అంటున్నాడు రా. నువ్వైనా మేనకోడల్ని పెళ్లి చేసుకో. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఇంకా ఎన్ని రోజులు నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నావు? వడ్డీతో కలిపి 102 రూపాయలు అయింది ఈరోజు. ఫణిభూషణ్, నేనెన్నో లంగాలు కుట్టి 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 పెద్దోడికి 10వ తరగతి నువ్వు ఎన్నో లంగాలు కుట్టావు తెలుసు. ఆ లంగా కుట్టి ప్యాంట్ అయింది ఇలాగా. నేను 10వ తరగతి పాస్ అయ్యాను కదా, ఉద్యోగం చేసి ఆ 102 రూపాయలు 51 రూపాయలు నేను కడతాను. అంటే నువ్వు ఒక్కడివే అమ్మకు కొడుకువా? బాబు నేను తీరుస్తానమ్మా అప్పు. వద్దు బాబు, మీ మధ్యలో తగాదాలొద్దు. ఫణిభూషణ్, నేను 10,000 ఫాల్స్ గుట్టలు కుట్టైనా సరే ఇది తీరుస్తాను. నువ్వేం చేస్తావు? ముందు నీ వెళ్ళిపోతే లిఫ్ట్ తో అర్జెంట్ గా. తీసుకోండి 110, 110. ఫణిభూషణ్, ఇక నువ్వు బయలుదేరు. వెళ్తున్నా. కాదు నీ 110కి పేపర్లకి 200 అయినట్టు. చిన్నోడా చెప్పమ్మా. చేసుకుంటావా పెళ్లి మేనకోడల్ని? మనకి మేనకోడలుందా? మనకి కాదురా, నాకుంది. పిలవనారా? పిలువు. మేనకోడలా వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అమ్మగారు అతియా అతియా అతియా, అమ్మా నన్నెవరు పెళ్లి చేసుకునేది? అగ్గిపెట్టి మచ్చ. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. ఫణిభూషణ్, మళ్ళీ ఎత్తాడు. పని పోషణ కాదు, స్టిక్కర్ రావట్లేదు, స్టిక్కర్ రావట్లేదు. ఎవరు నువ్వు? ఏరయ్యా. ఏరయ్య అని. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఫణిభూషణ్ కే ఇస్తాం, నీకెందుకు ఇవ్వాలి? పని పోషణ నీకు ఇస్తావా? చెప్పు, పని పోషణ వచ్చాడు ఇప్పుడు. చెప్పు, పని పోషణ వచ్చాడు ఇప్పుడు. నాకు తెలియదా? ఫణిభూషణ్ దగ్గర ఉండేటువంటి మచ్చ నల్లగా ఉంటుంది. ఇది పచ్చదిరా, చూడు కళ్ళజోడు తీసేసి ఇదిగో. నేను మళ్ళీ వస్తా. ఇప్పటికే రాకు ప్లీజ్, కిట్ అయిపోతుంది ప్లీజ్ వెళ్ళు. వాడు 4 ఇచ్చాడు రా, 4 అయిపోయిన తర్వాత రారా. నీ మేనకోడల్ని పెళ్లి చేసుకోరా. నాకు అది ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ? ఏ నువ్వు చేసుకోవచ్చు కదా దాని పెళ్లి? ఎవరు? నేను చేసుకోవాలా? మరి? ఏది మీ అమ్మాయిని పిలు. జానకి, అమ్మాయి బాగుంది, అమ్మాయి మెడలో బంగారం ఇంకా బాగుంది. ఈ అమ్మాయినా చేసుకో. అది రోజు తీసుకోని ఆశీర్వాదం. అన్నయ్య ఆ? ఇంకా ఆలస్యం చేయకుండా దాన్ని పెళ్లి చేసుకో. మీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మీ ఇంట్లో పని చేసినందుకు మీ రుణం తీర్చేసుకున్నాను అమ్మగారు నేను. ఎవడు ఎవరితో వెళ్తున్నాడు, ఎవడు ఎక్కడికి వెళ్తున్నాడు? బాబు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. బాబు నువ్వు 4 ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదు, కానీ మేము ఒక ఇంట్లోకి వెళ్తే తప్పేం వచ్చింది ఈ అయ్యా? స్కిట్ లో నేను లేను, ఈ స్కిట్ లో నేను లేను. ఇదిగోండి, నాకు ఏ ఒప్పొద్దు, మీరే చూసుకోండి. నా ఎంట్రీ కూడా తీసేయండి స్టార్టింగ్ లో. టీమ్ మీరు రెడీగా ఉన్నారు కదా మన రంగయ్య ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి? ఎవరిద్దరు వస్తున్నారు?
సో మీకు తెలుసు కదా 90 seconds లోపల మీరు ఎన్ని ఆన్సర్లు చెప్తే మీకు అంత డబ్బులు వస్తాయి. వాళ్ళకి 8,70,000 వచ్చింది. మరి మీకు ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? 10. 10. మొత్తం మనమేనా? 15. అవన్నీ కాదు, బట్టేసుకుందాం. మాకన్నా తక్కువ చెప్తారా నాలు? ఎక్కువ చెప్తాం. ఎక్కువే చెప్తాం. ఇదిగో నువ్వు ఒకటేసారి 2 క్యారెక్టర్లు ప్లే చేయకూడదు. నువ్వు 2 పుట్టుమచ్చలు పెట్టుకున్నావు. సరే ఓకే, బెట్ వేసుకుందాం. ఒకవేళ గనక మీరు ఓడిపోతే, అంటే మీకన్నా వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తే మీరు 50 గుంజీలు, లేదు మీరు ఓడిపోతే మీరు 50 గుంజీలు. ఓకే డన్. మీ టీమ్ లో నుంచి భాస్కర్, మీ టీమ్ లో నుంచి రామ్ ప్రసాద్. సూపర్. ఓకే రెడీ? Ready. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ట్రాఫిక్ పోలీస్ అనగానే మనకి గుర్తుకొచ్చేది హెల్మెట్. 1 2 3 చెప్పాలి రా. అదొకటి ఉందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెల్మెట్. హెల్మెట్ ఓకే రైట్. చలాన్. చలాన్ రైట్. డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ రైట్. ఇన్సూరెన్స్. లేవు. RC. ఆర్సీ ఓకే రైట్. పొల్యూషన్ సర్టిఫికేట్. లేవు. ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ సిగ్నల్ రైట్. డ్రంక్ అండ్ డ్రైవ్. ట్రంక్ అండ్ డ్రైవ్ రైట్. జంపింగ్. లేవు. కాదు, అడ్రస్ అడగడం. ట్రాఫిక్ ఉన్న అడ్రస్ పెడతాం. అడ్రస్ అడగడం. అడ్రస్ అడగడం రైట్ రైట్. టైం అప్. ఇంకా చెప్పలేదు బా. టైం అప్. యూనిఫామ్. యూనిఫామ్ 2 రైట్. వెహికల్స్. వెహికల్స్ రైట్. సరే ఓకే 290 350 420 5 620. ఓకే మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. స్టాప్ బోర్డ్, ట్రాఫిక్ కంట్రోలింగ్, విజిల్, అదిగో పెట్రోలింగ్. సుమక్క, నేను ఒకటి అడుగుతా. అడుగు. ఈ వయసులో ఆయన గుంజులు తీస్తే ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? పర్లేదులే, ఈ వయసులో మన ఇద్దరం లంగా ఓణి వేసుకోగలేదు, ఆయన గుంజీలు తీయడం తప్ప. వెళ్ళిపో. ఓకే 13 చెకింగ్. ఓకే. ఫోటోలు తీయడం. నీవి తీసారుగా కొన్ని. ఫోటోలు తీయడం అనేది రైట్. సరే కమాన్ గుంజీలు 50. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. Okay. పెట్రోలింగ్ కి ట్రాఫిక్ పెట్రోలింగ్ కి తేడా ఏంటో మీరు చెప్పండి. నువ్వు గుంజిల్లు చెప్పేస్తాను. చూడు నువ్వు చెప్పిన దాంట్లోనే నీకు ఒక ఆన్సర్ ఉంది. నేను స్టార్ ఆగు. మైనకి 2 లక్షలు వేసినప్పుడే డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అవును, అది నీ డైజెషన్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ పెట్రోలింగ్ కాదు, ట్రాఫిక్ కంట్రోలింగ్. అది సూపర్ అక్క. అక్కడ ఏవేసాడు? ట్రాఫిక్ కంట్రోలింగ్ చేశారు. నీ కళ్ళు మందగించి కప్పలు ఎత్తుకెళ్ళే. ఒకటి. గుంజీలు అంటే ఇట్లా పడతారు. 1 ఓకే. 2 3 4 5. 5 నువ్వు కింద ఉండకు, నువ్వు రాజు. నీకు 6 నీకు చాలా డేంజర్. 9 16 చాలు. మళ్ళీ ఫస్ట్. రేపు జబర్దస్త్ షూట్ ఉంది, భాస్కర్ లేడని చెప్పేస్తా. ఇలాంటి వాటితో జబర్దస్త్ షూటింగ్ కి ప్రాబ్లం లేదు, మార్నింగే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ గేమ్ షో యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో టాస్క్లు ఎక్కువ, రౌండ్లు తక్కువ ఉంటాయి. మరొక టాస్క్, కమ్ ఆన్ లెట్స్ హావ్ ద టాస్క్ ప్లీజ్. ఓకే, ఇవాళ గేమ్ ఏంటంటే మీకు టిష్యూ పేపర్స్ ఇస్తాం అందరికి. మీరు 20 రౌండ్స్ తిరగాలి. 20 రౌండ్స్ తిరిగిన తర్వాత ఫ్రంట్ లోనే టిష్యూ పేపర్ వేసేసి ఆ టిష్యూ పేపర్ ని తొక్కాలి. అక్క ఇంతేనా? అంతే, తీసుకోండి టిష్యూ పేపర్. మీరు ట్రాక్ ఆగేదాకా తిరగాలి. ఈలోపు మా గుండె అయిపోతే ఏం పర్లేదు, సుమాటా రేటింగ్ పెరుగుద్ది. జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజిరే జాజికాయ. ఒరే తిరుగుతుందిరా. వర్ష టిష్యూ తీసుకో. మీరు మరి ఓవర్ యాక్షన్, అది పెద్ద సింపుల్ గేమ్. రెడీ? ఎదుగో బుల్లెట్ భాస్కర్, వాడు వెయిటింగ్ అటు పడుతుందేమో అని. ఓకే నెక్స్ట్ రామ్ ప్రసాద్. అప్పుడు కొంచెం టైం పడుతుంది. నేను ప్రాక్టీస్ చేస్తున్నా.
పైమా సరే గానీ నేను పడతానని పట్టుకోవాలని ఎవరు ట్రై చేయొద్దు ప్లీజ్. నువ్వు పడితే ఎవరు ట్రై చేయరు, నేను పేకేసి తొక్కేస్తారు కాబట్టి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అందరూ. ఆ, ఏ అక్క ఇది తొక్కుడు పిల్ల అన్నట్టు తిరిగింది ఇట్లా నువ్వు మాత్రం చక్క తిరిగినావు, నువ్వు కూడా అట్లా తిరిగినావు. ఇప్పుడు ఇట్రా తొందరగా ఇట్రా. అట్లేం లేదు, ఐఎమ్ స్ట్రాంగ్. మేడం తిరిగి బ్రెయిన్ ఉంటే అలా కళ్ళు తిరుగుతాయి, బ్రెయిన్ లేని వాళ్ళకి ఏం కళ్ళు తిరగవు. ఓకే మిస్టర్ చంటి. నెక్స్ట్ వచ్చేది భాస్కర్. నేను పడితే పర్లేదు 10 మంది పట్టుకోవచ్చు, ఈయన పడితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏయ్ వర్ష, నువ్వు పడితే భాస్కర్ పట్టుకున్నారు, భాస్కర్ పడితే నువ్వు నేను పట్టుకో. అప్పడం అవుతా కింద. డాక్టర్ ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే చంటి. రెడీ. అయ్యో అంత ఓకే కదా. అంతా ఓకే, మీరు ఏం టెన్షన్ పడకండి. అంతా ఓకే, పడిన తర్వాతే అంతా ఓకే తెలుస్తుంది. చెప్పు. రామ్ ప్రసాద్ కి మ్యూజిక్ ప్లే చేయొద్దు, నేను 20 కౌంట్ చేస్తా. ఏ మేడం పాటలో 10 అవుతున్నాయి సుమక్కి ఏది చెప్తే అది చేయాలి, నువ్వు మేడం, చెప్పింది పాటలో జరగదు. తక్కువ వస్తున్నాయి మేడం. అవును వస్తున్నాయి. పాటలో 22 వచ్చినాయి అక్క. రెడీ స్టార్ట్. 1 ప్రశ్నించేటి వదల పెట్టేవాళ్ళే. 18 19 భాస్కర్ వదిలేసి 20 స్టాప్. వదిలేసి వర్ష వదిలేసి. పడిపో ఇదే సందు, దాని మీద పడిపో. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మిత్రమా. ఆ పేపర్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇప్పుడు నేను జెన్యూన్ చెప్తున్నాను, ఇందాక పాట కాదు ఇదే. నాలాగే ఒక్కసారి అందరిని ఆడించండి. ఏ మమ్మల్ని చేస్తూ ఉత్తుదే. ఫైవ్ మా పక్కెళ్ళు.